విశాఖ జిల్లాలో మత్తు పదార్థాల సరఫరాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని సెబ్ ఏడీసీపీ అజితా వేజండ్ల తెలిపారు. నగరంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్, గంజాయి రవాణాపై పలు కేసులు ఛేదించామన్నారు. ఏజెన్సీల నుండి గంజాయిని పౌడర్, లిక్విడ్, బాంగ్ చాక్లెట్ల రూపాల్లో మార్చి విశాఖ మీదుగా తరలిస్తుండగా గుర్తించామన్నారు. ఇందులో భాగంగానే యాంటీ డ్రగ్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 20కి పైగా కేసులు నమోదు చేశామన్న అజితా వేజండ్ల విద్యార్థులు, యువతే లక్ష్యంగా డ్రగ్స్ ముఠా వ్యాపార కార్యకలాపాలు సాగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలన్నారు. ఈరోజు ప్రెస్ మీటింగ్ పిలవడానికి ముఖ్య కారణం కొన్ని ఎన్డీపీఎస్ కేసెస్ డిటెక్ట్ అయినాయి నిన్న. అండ్ వీటి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. 3 ఎన్డీపీఎస్ కేసెస్. ఫస్ట్ది పెందుర్తి స్టేషన్లో డిటెక్ట్ అయింది 934/2020. ఇందులో హ్యాష్ ఆయిల్, యాజ్ యూ కెన్ సీ 1 లీటర్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు, ఇద్దరు లేడీస్. వీళ్ళని పెందుర్తి లిమిట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సిటీ టాస్క్ ఫోర్స్, ఎస్సీబీ అండ్ లా అండ్ ఆర్డర్ పర్సనల్ కలిసి ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. సో ఇది పెందుర్తి కేస్, 1 లీటర్ ఆఫ్ హ్యాష్ ఆయిల్. దెన్ సెకండ్ దువ్వాడలో 734/2020 అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఇందులో 4 అక్యూజ్డ్ ఉన్నారు. మొత్తం కలిపి 50 kgs ఆఫ్ గాంజా. యాజ్ యూ కెన్ సీ ఇందులో మొత్తం 50 kgsలో 10 kgs ఆ సిలిండర్లో స్టోర్ చేశారు, అట్లా హోల్డ్ చేసి. సో దట్ ఈస్ ద ఎంఓ. అండ్ మిగతా 38 kgsని ఆటో సీట్ లోపల కట్ చేసి కవర్ చేసి పెట్టడం జరిగింది. సో దీన్ని మేము దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇది ట్రాన్స్పోర్ట్ విషయంలో పట్టుకున్న ఎన్డీపీఎస్ కేసు మేము. దెన్ మూడోది త్రీ టౌన్ స్టేషన్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్లో ఒక అన్క్లెయిమ్డ్ A1 and A2 దొరికారు. హూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. వీళ్ళు అరకుకి వెళ్ళి తెచ్చుకుంటుండగా దొరికారు అనమాట. A1 is 26 years old and A2 is 20 years old. సో ఇట్లా యూత్ అరకుకి వెళ్ళి వచ్చేటప్పుడు 7 kgs ఆఫ్ గాంజా తీసుకొని వెళ్తుండగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్లో మాకు దొరికారు. సో ఇవి 3 NDPS కేసెస్ రిజిస్టర్డ్ ఎస్టర్డే యాజ్ పార్ట్ ఆఫ్ ద యాంటీ డ్రగ్ డ్రైవ్. ఇవి కాకుండా ఎస్సీబీ పర్సనల్ రెగ్యులర్ రూట్ వాచెస్ అండ్ రైడ్స్ చేస్తున్నారు. సో అందులో నిన్న జరిగిన వాటిలో ఒకటి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కైనీ దొరికింది. మొత్తం 21,700 కైనీ ప్యాకెట్స్ వర్త్ 1,65,000 రూపీస్. సో ఇవన్నీ ఫుడ్ ఇన్స్పెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ దాట్ గాజువాకాలో జింక్ గేట్ దగ్గర ఒక, యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ది స్ప్యూరియస్ లిక్కర్ కేస్ దట్ యూర్ థింకింగ్. ఇది ల్యాబ్కి పంపించడం జరిగింది. నో లేబుల్స్, నథింగ్. ఇట్లాగా దొరుకుతున్నాయి. మొత్తం 138 బాటిల్స్ దొరికినాయి మాకు. 34A ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్ గాజువాక ఎస్సీబీ స్టేషన్. సో ఇందులో ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ ఇన్ దిస్. ఎక్కడి నుండి తెచ్చారు ఏంటి అన్నది కనుక్కుంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు విజయనగరం A1 చెప్పడం విజయనగరంలో కొన్నారని, బట్ ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అన్నది వీఆర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్. సో మొత్తం ఈ 5 కేసెస్ గురించి చెప్పడానికి మిమ్మల్ని ఇప్పుడు పిలవడం జరిగింది. If you have any questions, I'll take them. In this 7 kgs of ganja, A1 and A2 are 20 and 26 years old, and they are from Hyderabad and Araku kelli techukunetu. ఇప్పుడు మాకు ఇప్పటిదాకా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు పెందుర్తి లిమిట్స్ లో ఇల్లు రెంట్ తీసుకొని ఉంటున్నారు ఫర్ మోర్ దాన్ ఎన్ ఇయర్. పెందుర్తి లిమిట్స్ లో ఫర్ మోర్ దాన్ ఎన్ ఇయర్, ఒక సంవత్సరం పైగా వాళ్ళు ఇల్లు రెంట్ తీసుకొని ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా ఏజెన్సీ నుండి తెచ్చి ఇక్కడ కన్స్యూమర్స్కి అమ్ముతూ ఉంటారని మాకు సమాచారం ఉంది. వీళ్ళు త్రూ నేను ఇదివరకు కూడా చెప్పాను, దేర్ ఆర్ స్టూడెంట్స్కి నెట్వర్క్స్ ఉన్నాయి అండ్ త్రూ దాట్ ఆన్లైన్ అండ్ ఆన్ ఫోన్ మ్యాక్సిమం డీల్స్ జరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం యూత్కి అండ్ పేరెంట్స్కి తెలియజేయడం జరుగుతుంది టు బీ వెరీ అవేర్. ఇట్లా అవైలబిలిటీ ఆఫ్ హ్యాష్ ఆయిల్ కానీ గాంజా కానీ ఇట్స్ వెరీ ర్యాంపెంట్ ఇన్ ద సిటీ. సో అవేర్గా ఉండి వాళ్ళు కొంచెం సెన్సిబుల్గా యాక్ట్ చేయడం అండ్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూత్.
అండ్ దిస్ ఇస్ ద మెసేజ్ మేము యాంటీ డ్రగ్ డ్రైవ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. డీజీపీ సార్ కూడా మొన్న when he did kick off the anti-drug drive on 15th August, 15th December, sir చెప్పారు. So basically say no to drugs. ఈ anti-drug drive from 15th to 22nd December జరుగుతుంది. As a part of this, we have been detecting all these cases and మేము మీకు తెలియజేయడం జరుగుతుంది.